ఎన్కట ఊరికో గణేష్ నిగ్రహం నిలబెట్టేది. ఊరోళ్ళంతా అక్కడికి పోయి పూజలు చేసుకునేటోళ్ళు. కానీ ఇప్పుడు గల్లీ గల్లీకో విగ్రహం నిలబెడుతున్నారు. ఒకళ్ళను మించి ఇంకొకరు ఉత్సవాలు చేస్తున్నారు. అందుకే గణపయ్యను గంగమ్మొడికి జాగనంపే కార్యం కూడా ఒకటి కాదు 2 దినాలు నడిచింది. ఐతారం కూడా చెరువు కట్టలన్నీ కిటకిటలాడినాయి. పాండ్రి అట్టట్ల పోయొద్దాం. ఎప్పటి లెక్కనే ఈసారి కూడా గల్లీ గల్లీకో గణేశుడు వెలిసిండు. మరి ఇక ఒక్కటేనాడు ఒడవాలనంటే ఒడుగుతుందా? శనివారం పొద్దుగాల 6 సంది సురువైతే ఐతారం మధ్యాహ్నం దాకా నడిచింది గణేష్ నిమజ్జనం. ట్యాంకు బండు చెరువుకు ఒకటి లైన్ కట్టినాయి బండ్లు. తీరు తీరు రూపాలల్లా వెలిసి తీరొక్క పూజలు అందుకున్న బొజ్జ గణపయ్యలంతా గంగమ్మ ఒడికి చేరిండ్రు. పట్నం చుట్టుముట్టున్న జాగలన్నిటికేంచి విగ్రహాలు హుసేన్ సాగర్ కాడికే వస్తాయి కాబట్టి తెల్లార్లు ఊరేగింపులు శోభాయాత్రలు జోరుగా సాగినాయి. అంత కలిపి 2,68,000 విగ్రహాల కంటే ఎక్కువనే నిమజ్జనం అయినాయి. ఖైరతాబాదు, కూకట్పల్లి, శేర్లింగంపల్లికేంచే ట్యాంక్ బండు చెరువుకు పెద్దిన్ని విగ్రహాలు వచ్చినాయట. అన్నట్టు పోయినసారి కంటే ఈసారి 40 అడుగుల కంటే ఎత్తున్న విగ్రహాలు బగ్గ పెరిగినాయట. అంటే బడా గణేశులు వెలిసిండ్రు అన్నట్టు. ఇక వేల మంది పోలీసోళ్ళు 24 గంటలు కంటి మీద కునుకు తీయకుండా పనిచేసిండ్రు. ఇక చూడర్రి కొత్తవాళ్ళ సార్ ఏమన్నాడో. ఆర్నిషలు కృషి చేసి మా ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో అందరు కూడా పేరు పేరున నేను శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ 10 రోజులే కాదు, దాని ముందు ఎన్నో పండుగలు జరిగాయి. అన్నీ కూడా ప్రశాంతంగా బోనాలు కానివ్వండి, శ్రీరామనవమి కానివ్వండి, ముహర్రం, బక్రీద్ ఇటువంటివన్నీ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కడ కూడా తొక్కిసలాటలు లేకపోతే లా అండ్ ఆర్డర్ సంబంధించిన సమస్యలు ఏవి కూడా రాకుండా అందరూ ఈ సంవత్సర కాలంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని పూర్తి చేశారు. కాదన్నట్టు పోలీసు సార్లను ఖచ్చితంగా తారీఫు చేయాల్సిందే. ఇక ఎంత బందోబస్తు చేసినా సిడగత్తోళ్ళు కొంతమంది ఉంటారు. అందుకే అక్కడక్కడ లొల్లులైతే 5 కేసులు అయినాయట. అట్లనే ఆడోళ్లను సిడాయించనికే చూసిన 1070 మంది పోకిరిగాళ్ళను దొరకబట్టినరాట. ఇక సీఎం సారు ఎవ్వలకు చెప్పకుండా వచ్చి అదాట్న బండి దిగి చెక్కింగులు చేసిండు కదా, దాని మీద కూడా పోలీసు పెద్ద సార్లు మాట్లాడిండ్రు. సార్ వచ్చి చెక్కింగ్ చేస్తే మంచిదే కదా, ఆయన వచ్చినందుకు తిప్పలేం కాలేదన్నట్టు మాట్లాడిండ్రు. ఇక అటు జిల్లాల పొంటి కూడా ఐతారంతో నిమజ్జనం పురాగా ఒడిసింది. అట్లిట్లా గణేష్ నవరాత్రులు ఘనంగా ముగిసినాయి. పండుగ పూట కూడా డ్యూటీ ఏనా? ఒక్కనాడు కూడా ఇంటికాడుండవు. ఎప్పుడు చూసినా డ్యూటీ. పోలీసోళ్ళ ఇండ్లల్లా, సాఫ్ సఫాయి కార్మికుల ఇండ్లల్లా, ఇగో మా ఇండ్లల్లో ఎక్కువ వినిపించే ముచ్చట గిదే. మరిగా ఏం చేస్తాం? పండుగ పూటనే మాకు పనెక్కువ ఉంటది అన్నట్టు అన్ని దిక్కులా గణేష్ నిమజ్జనమైతే ఒడిసింది గాని ఇప్పుడే అసలు కథ షాలైంది. చూడురదేంటిదో. గణపయ్య గంగమ్మ ఒడికి పోయిండ్రు, పబ్లిక్ ఇండ్లకు చేరిండ్రు. వాళ్ళ పని ఒడిచింది, ఇటు మున్సిపల్ కార్మికుల పని చాలా అయింది. గణేష్ నిమజ్జనం ఘనంగా చేసిండ్రు, అంగరంగ వైభవంగా చేసిండ్రు అని చెప్పుకున్నాం కరంగానే. కానీ ఇగో రోడ్ల మీద చెత్తాచెదారం కూడా ఘనంగా జమ అయింది. ఎటు చూసినా బువ్వదిన్న ప్లేట్లు, ప్రసాదాల కవర్లు, కాగితాలు, పువ్వులు, నీళ్ళ సీసాలు. అబ్బో ఒక్కొక్కటి కాదు పోండ్రి, కుప్పలకు కుప్పలే పేరుకున్నది చెత్త. ఎట్లయితే పోలీసోళ్ళు తెల్లార్లు బందోబస్తు చేసిండ్రో, మున్సిపల్ కార్మికులు కూడా కంటి మీద కునుకు తీయకుండా డ్యూటీ చేసిండ్రు. ఎప్పటికప్పుడు చెత్త ఎత్తిపోసుడే కాకుండా నిమజ్జనం ఒడిసినాక కూడా రికాము లేకుండా పనిచేస్తుండ్రు. ఏం తక్క 11,000 టన్నులకు ఎక్కువనే చెత్తాచెదారం బండ్లకు ఎక్కిచ్చిండ్రు. 2 దినాలల్లా పట్నం అంతా మళ్ళా ఎప్పటి తీరుగానే నీటుగా తయారు చేయాలని తీరొక్క తిప్పలబడుతుండ్రు. అటు హుసేన్ సాగర్ల నిమజ్జనమైన గణేశుని విగ్రహాలను కూడా ఎప్పటికప్పుడు మళ్ళా బయటికి తీస్తూనే ఉన్నారు. మొత్తం 14,486 మంది సాఫ్ సఫాయి కార్మికులు పనిచేస్తాండ్రు. 102 మినీ టిప్పర్లు, 125 జేసీబీలు పొద్దెల్లా అటు ఇటు తిరుగుతూనే ఉన్నాయి. ఒక్క పట్నం చుట్టుముట్ట అంతా కలుపుకుంటేనే 300 కిలోమీటర్లకు ఎక్కువనే నడిచింది నిమజ్జనం శోభాయాత్ర. మరిగా గన్ని రోడ్లు మళ్ళా నీట్గా చేయాలంటే చిన్న పని కాదాయే. ఏమైనా మున్సిపల్ కార్మికులకు సాఫ్ సఫాయి అన్నలకు సెల్యూట్ కొట్టాల్సిందే. వాళ్ళ కష్టాన్ని సర్కారోళ్ళు ఖచ్చితంగా ఏదో ఓ తీరుగా తారీఫు చేయాల్సిందే. చంద్రగ్రహణం అనగా ఏమి, చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది క్లుప్తంగా రాయండి అని చిన్నగున్నప్పుడు సైన్స్ పరీక్షల 8 మార్కుల ప్రశ్న ఉంటుండే. సూర్యునికి చంద్రునికి నడుమ భూమి అడ్డంగా వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడును అని నేను చిన్నప్పుడు అచ్చరం పొల్లుపోకుండా రాసేది. అవుగాని ఇప్పుడు గీ ముచ్చట నేనెందుకు చెప్తున్నానో మీ అందరికి ఇప్పటికే సమజై ఉంటది కదా. సూర్యుని గ్రహణం ముచ్చట్లేంటియో.
సగం సగం అన్న కాదాయే, ఈసారి సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చింది. మల్లె పువ్వు లెక్కుండే చందమామ ఎర్ర గులాబీ పువ్వు లెక్క ఎర్ర రంగులకు మారుతాడని ముందుగానే చెప్పిండ్రు. అందుకే గ్రహణం గట్టిగున్నదని అన్ని దిక్కుల దేవుని గుళ్లకు ఆయితారం మధ్యాహ్నం సంధ్య తాళం పెట్టిండ్రు. ఏడుకొండల వెంకన్న స్వామి గుడి కాడ నుంచి సురువు చేస్తే భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి, చిన్న తిరుపతి ద్వారకా తిరుమల, యములాడ రాజన్న, యాదగిరిగుట్ట నరసన్న, అయినవోలు మల్లన్న, ధర్మపురి నరసన్న గిట్ల పెద్ద పెద్ద గుళ్ళే కాకుండా అన్ని జిల్లాల పోంటి ఆలయాలన్నీ మూసేసిండ్రు. అన్నిటికి మించి ఏడుకొండల వెంకన్న సన్నిధిలో గ్రహణం చేయబట్టి దర్శనాలు ఆగినాయి. దినం నడిజాము రాత్రికి చేయాల్సిన ఏకాంత సేవను ఆయితారం మధ్యాహ్నం 3కే చేసిండ్రాట. అటెనక గుడికి తాళం పెట్టిండ్రు. భక్తులకు తిప్పల కాకుండా 50,000 పులిహోర పొట్లాలు, బిస్కెట్ ప్యాకెట్లు పంచిపెట్టే యుగురం చేసిండ్రు. గ్రహణం అంతా ఒడిచినాక అన్ని తీర్ల శుద్ధి చేసుకొని మళ్ళా దర్శనాలు చాలు చేస్తామన్నట్టు చెప్పిండ్రు గుడి ఆఫీసర్లు. ఇక నమ్మేటోళ్ళు నమ్ముతారు, నమ్మనోళ్ళు నమ్మరు. గానీ గ్రహణం యాళ్ళ కంటే ముందుగానే మాపటి తిండి తినేయాలి, గ్రహణం ఒడిచినాక తానం చేసుకోవాలి అన్నట్టు చెప్పిండ్రు అయ్యగారు. ఇంకో దిక్కు గ్రహణం అంటే అదో సైన్స్ అవన్నీ ఏం లేవు అన్నట్టే మాట్లాడిండ్రు ఇంతమంది. కానీ ఎవరి నమ్మకం వాళ్ళదే అనుకుంటారు చాలా మంది. నా చిన్నతనాన మా తాత నడిజాన్ రాత్రి లేచి పొలం కాడికి పోయేటోడుండే. ఎందుకు తాత నైట్ పోతామని అడిగిన ఓ పారి, బాయి నీళ్లు పెట్టుకునే తందుకు. పొద్దున పెద్ద తాతోళ్లకు, రాత్రికి మనకు పొంట అని చెప్పిండు. ఇంకోటి కరెంటు కూడా యాళ్లకుండదు కదా, అందుకనే కరెంట్ వచ్చే యాళ్లకు పోయేటిది. మరి ఈ వానదేవునికి ఎందుకు వరంగల్ పబ్లిక్ మీద ఇంత పాయరమో తెలియదు గాని పొంటలు లేకుండా దంచుతుండు వరంగల్ మీద. ఇక ఆనదేవుడు చూపెట్టిన పాయిరానికి అక్కడ ఎట్లున్నదో అరుసుకొనొద్దాం పాండ్లి. ఇటులోకి బ్రిడ్జి కింద ఎక్స్ప్రెస్ బస్సు, అటులోకి బ్రిడ్జి కింద పల్లె వెలుగు బస్సు. ఈ బ్రిడ్జి కింద ఈ బస్సు పోతుందని అవతల బ్రిడ్జి కింద దంచుకొచ్చినట్టు కావచ్చు డ్రైవర్ అన్న. వరంగల్ జిల్లాలో దంచుకొచ్చిన వానలకు వరంగల్ రైల్వే అండర్ బ్రిడ్జి కింద నీళ్లలో ఇరుకబట్టిన బస్సులు గీయి అగ చూడోలి ఎంత లోతున్నాయో నీళ్లు. గన్ని నీళ్లలో పోతే ఆంకల నడుమిట్లు ఇరుకబడితేట అనే సోయి లేకుంటుండొచ్చునో డ్రైవర్ అన్నలకు. మరి ఇగిట నడుములోతు నీళ్లలో ఇరుకబట్టడితోని ముంగడికి పోయేటట్టు లేదు, వెనకకు వచ్చేటట్టు లేకుండా అయినాయి బస్సులు. అందుకనే ఇట్లా బస్సులకు తాళ్లు కట్టి బస్సులు ఉన్నోళ్లను, వాళ్ళ వెంబడున్న సంచులను, సరుకులను, మూటలను అన్నిటి బయటికి మోసుకొస్తున్నారు పోలీసు వాళ్ళు. ఇక ఈ ఆటో అన్ని చూడలే గంత పెద్ద బస్సులే ఇరుకబట్టినాయి. ఈడేడికి పోతాను అనుకుంటుండో ఏమో ఎగేసుకొని ముంగడి కులికిండు. మరి ఈ వానదేవునికి ఎందుకో ఏమో వరంగల్ మీద గింత పాయడం అంతటి ఇడిచి పెట్టిండు. కానీ వరంగల్ మీదనే పొంచె పెట్టుకొని దంచి కొడుతుండు. ప్రాజెక్టు గేట్లు ఎత్తినట్టు, చెరువు కట్టకు గండి పడ్డట్టు, కాలువ గట్లు దిగినట్టు వరదలెల్లుడుతోని వరంగల్ వణికింది, హన్మకొండ అదిరింది. దంచి కొడుతున్న వానలకు వరంగల్ అంతా తడిసి మెత్తగా అయింది. ఇక అక్కడి పబ్లిక్ తిప్పలైతే చిన్నగా లేదబ్బా. ఇంట్లో ఉండేటట్టు లేదు, బయటకు వచ్చేటట్టు లేదు. బియ్యం, ఇంట్లో ఉండే సరుకులు, సౌదాలన్నీ తడిసినాయి. కాలనీలకు కాలనీలే మునిగిపోకూడుతోని పబ్లిక్ ఆగం. అంబేద్కర్ భవనం రోడ్డు కాడ చిన్నపాటి చెరువే తయారైంది. తిరుమల జంక్షన్ కించి గోపాల్పూర్ అడ్డ రోడ్డు వరకు తవ్వలు బంద్ అయినాయి. 32, 33, 39 వార్డులలో పెద్ద కాలువ దిగి ఇళ్లకు నీళ్లు వస్తే పబ్లిక్ పడుతున్న తిప్పలు గిట్లున్నాయి. అంత తగ్గినా గానీ వరంగల్లో మాత్రం తగ్గేదేలే అంటుండు వానదేవుడు. మరి ఎందుకో ఏమో వరంగల్ పబ్లిక్ మీద గంతపాయలం కాదు కోపం. రోడ్లు మునిగినాయి, ఇండ్లు మునిగినాయి, ఎటు చూడు నడువులోదు నీళ్లు. అంతటి ఇడిచిపెట్టినా వరంగల్నైతే అస్సలు ఇడిచిపెడతలేడబ్బా వానదేవుడు. కడుపు మాడితే కష్టపడతారు, తిప్పలెక్కువైతే తిరగబడతారు అంటుంటారు. ఆగో అట్లనే నెల్లాళ్ల సంధి యూరియా కొరకు రైతులు పడుతున్న తిప్పలు అన్నీ ఇన్ని కావు. ఓపిక పట్టి ఆష్టకొచ్చింది రైతులకు. సహకార బ్యాంకుల ముంగట పడిగాపులు కాసి కండ్లు కాయలు కాసినాయి. కడుపు మండి గింత పనిచేసిండ్లు. మహిబాద్ జిల్లా నెల్లికూరు మండలం శ్రీరామగిరి సొసైటీ ముంగట యూరియా కొరకు గిట్టుంది పరిస్థితి. యూరియా లోడ్ వస్తుందని ఎరకై కోడికు యంగొచ్చి లైన్లు కట్టిరు రైతన్నలు. లోడ్ వచ్చినా ఒక్క బస్తా కూడా ఇయ్యలేదట. అందుకనే ఇగో ఇట్లా లారీ మీద ఎగబడి దొరికిన కాడికి అందుకొని అవతల పడ్డారు కొంతమంది రైతులు. మరి ఏం చేస్తారు, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు అవుతుండే. నెలల సంది లైన్లలో నిలబడ్డా ఒక్క బస్తా కూడా అందకుంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు. మరి ఇగిట్ అయిందని ఎరకవుడే ఆలస్యం. బందోబస్తు నెంబడేసుకుని వచ్చిండు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ సారు. వచ్చుడే కాదు, సారే దగ్గరుండి రైతులకు బస్తాలు ఇప్పించి కూడా. ఇది జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో ఉన్న సొసైటీ ముంగట. ఇటు చూడలే లైన్లలో ఏమేం పెట్టిర్రా, పొరకలు, చెప్పులు, చెట్ల కొమ్మలు, మొక్కలు, బస్తా షింపులు, బజార్ల వారేసిన బాటలు, బీరు సీసాలు, ఇట్లా ఏ దొరికితే అదే లైన్లా. ఏం చేస్తారు మరి, పొద్దంతా లైన్లలో నిలబడలేక గావిటిని లైన్లలో పెడుతున్నారు, వాళ్ళు లైన్లు ఉంటున్నారు అన్నట్టు. గిట్లా రైతులు యూరియా కొరకు తిప్పల పడుతుంటే గవర్నమెంట్ వాళ్ళు మాత్రం ఫుల్ స్టాక్ ఉంది అనబట్టే. రెడ్ సీ అని ఉంటుంది, ఎర్ర సముద్రం, వాడలందరిలో నుంచి రావాలి. కేంద్ర ప్రభుత్వానికి ఆటంకం ఏమొచ్చిందంటే రెడ్ సీని క్లోజ్ చేశారు యుద్ధం వల్ల. చైనా నుంచి మనకి 70% ఇంపోర్ట్ ఉండేది యూరియా, అది వాళ్ళు ఆపేశారు.
తర్వాత మన రామగుండం మూతపడింది. ఇక్కడ నాగార్జున ఫర్టిలైజర్స్ ఆంధ్రాలో మూతపడింది. నేనేం చేశానంటే గుజరాత్ నుంచి, భోపాల్ నుంచి, వేరే ఫ్యాక్టరీ నుంచి తీసుకొస్తున్నాం. అగనాట మనతన తిప్పలైతుందని బయట రాష్ట్రాలకేంచి తెప్పిస్తున్నాం అనుకొచ్చిండు మంత్రి సారు. 2 లక్షల టన్నుల యూరియా తెప్పిస్తున్నారట బయట రాష్ట్రాలకేంచి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో తిరిగేతందుకు పోయిన కాడ ఈ ముచ్చట బయట పెట్టిండు వ్యవసాయ మంత్రి తుమ్మల సారు. ఒక మనతానే కాదుల్లో అటు ఆంధ్రాలో కూడా ఇదే కథ రైతులది. కృష్ణా జిల్లా అవనిగడ్డలో యూరియా కొరకు రైతులు ఆగం. ఓ రోజు మనుషుల లైను, ఇంకో రోజు బండ్ల లైను. చెయ్యి సంచులలో సద్దులు పెట్టుకొని వచ్చిరంటే చూడు లీగ ఎట్టుందో ఖాతా. శ్రీకాకుళం జిల్లా రైతులది కూడా అదే గోస. ఎకరానికి 2 బస్తాల యూరియా కిలకొస్తది, కానీ 1 బస్తా కూడా గది లేకుండా అయిందనేది రైతులు అంటున్న మాట. కేజీ యూరియా అనేది ఎక్కడ ఒక్కట్లేదు. ఒగ్గపోతే ఈ సంవత్సరం పంట అనేది నిక్కసారి పంట రాదు. రైతులు గవర్నమెంట్ వేసుకుంటుంది సార్. అంతే కదా మరి, ఏ పంటకైనా యూరియా చల్లాల్సిందేనాయే. పొద్దు మాపనకుండా పడికాపులు కాసినా దొరికేటట్టు లేదాయే. ఏమో పోరి, రైతుల బతుకులు ఎన్నడు మారుతాయో, రైతులకు ఈ గోసలు ఎన్నడు తీరుతాయో ఏమో. ఇక తొవ్వెంట పోతుంటే ఏ ఆర్టీఓ అధికారులు ట్రాఫిక్ పోలీసులే కనబడ్డరే అనుకో బండి సీ బుక్ కాంచి మొదలు పెడితే 100 రూపాయలకు దొరికే పొల్యూషన్ కాగితం దాకా అన్ని చెక్కింగులు చేస్తుంటారు. ఇక అందులో ఏదన్నోటి లేకుంటే దాన్నే శలానేసి కట్టమంటారు. మరి ఒక్క కాగితం లేకపోతేనే ముక్కు పిండి శలానేస్తున్నారు. మరి మేము అన్ని పన్నులు కడుతున్న సుత మా రోడ్లు చక్కగా లేవు, గిదేం తరీకాని కోపానికి వస్తుండ్రు ఓ ఊరోళ్ళు. ఇక చూడుర్రి. కావాలి రోడ్లు కావాలి అని కుత్కేల బొంగ అడుగుతాండ్రు చూడర్రే. గీళ్ళే సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గంలో ఉన్న పాటి అనే ఊరోళ్ళు. అయితే అటు దిక్కు రోడ్లు సత్యనాశనమై అడుక్కో 6 అడుగుల గుంతలు పడ్డాయి. ఇగో వాటిని చూపించుకుంటా దీన్ని అసలు రోడ్డు అనాలనా లేకుంటే బొందల గడ్డ అనాలనా మీరే చెప్పురి సార్లు అని జనం అంతా ఒక్కటే జంగులేపిండ్రు. మాకాంచి అన్ని రకాల పన్నులు యాళ్ళకు గుంజుతారు. ఒక్క దినం అటు ఇటు అయితే ఫైన్లు సుత్తేస్తున్నారు. అటువంటిది మీరు రోడ్లు ఎందుకు బాగు చేయరు? పన్నులు వసూలు చేసుట్లా ఉన్న శ్రద్ధ పనులు చేసుట్లు ఎందుకు లేదు అని మనిషికి ఓ ప్లకార్డు పట్టుకొని ఎంపీఆర్ అర్బన్ సిటీ కాలనోళ్ళు రోడ్డు మీద పెద్ద పంచాయతీ రాజేసిండ్రు. మొన్న అయితే ఒక భయంకరమైన ఇన్సిడెంట్ ఏంటంటే పాప బస్సులోంచి తలకి తగిలి ఇక్కడ స్టిచెస్ కూడా పడినాయి. ప్రెగ్నెంట్ లేడీస్ వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. స్కూల్కి వెళ్ళే వాళ్ళు కానీ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారండి. చాలా భయంకరంగా ఉంది. మీరు చూస్తుంటే కనుక రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయంటే మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో మీరు చూస్తే అర్థమవుతుందండి. కానీ మేము చాలా మందికి కంప్లైంట్ చేశామండి. వెళ్ళి పంచాయతీ ఆఫీసులోను, మున్సిపాలిటీ ఆఫీసులోను, ఎమ్మెల్యే గారికి కంప్లైంట్ చేశాము. సో మా హక్కుగా మేము అడుగుతున్నాము. ఎందుకంటే మేము హోమ్ ట్యాక్స్ పే చేస్తున్నాం, రోడ్ ట్యాక్స్ పే చేస్తున్నాం. ఇది మా హక్కు, మా రైట్. నిజమే అక్క, మీరు ట్యాక్సులు కడుతున్నారు కాబట్టి అడిగే హక్కు బరాబరు ఉంటది. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ ఏం లేవు. లెక్కకైతే రోడ్లు వేయాలనన్నా అభివృద్ధి పనులు చేయాలనన్నా చాలా మట్టుకు ఓట్ల ముంగట్నే చేస్తుంటారు నాయకులు. అట్లయితే జనంలో పాతార పెరుగుతుంది, అందరి నజరు పడుతుంది. అది ఏం లేదు కాబట్టి మీ తిప్పలు మీరు వాడుర్రే అని ఆలోచన చేస్తుర్రేమో. పిల్లలు రోజు బస్సులో వెళ్ళేటప్పుడు లిటరలీ దే ఆర్ జస్ట్ షేకింగ్, డాన్సింగ్ అండ్ గోయింగ్ అండి. ఒక అబ్బాయికి అయితే లిటరలీ ఒక విండోకి తల ఆంచుకునేసరికి ఆ రోడ్ దగ్గర అప్ అండ్ డౌన్ వెళ్ళేసరికి తలకి దెబ్బ తగిలి రక్తం కూడా వచ్చి ఇమీడియట్గా హాస్పిటల్కి రష్ చేశాము. అండ్ దెర్ వాజ్ ఎ కపుల్ హు వాజ్ డ్రైవింగ్ చేస్తూ ఇమీడియట్గా స్కిడ్ అయ్యి పడిపోతే వీ వర్ దేర్ ఇన్ ఎ సిచ్యువేషన్ టు హెల్ప్ దెమ్. అండ్ అది లిటరలీ మేము అలా రోజు మీకు ఫోకస్ చేసి చూపిస్తే కనుక రోజు మీకు కొన్ని యూట్యూబ్ వీడియోస్ అవుతాయండి, అవి వైరల్ వీడియోస్ అవుతాయి. ఇంటిరా ఎవరన్నా గదిలిచ్చినా గిట్లనే చెప్తారు. మరి పటాన్ చెరువు లీడర్ సాబులకి రోడ్డు పోంట ఒక్క పాలన్న తిరిగినరో లేదో గానీ జనం సమస్యలు ముఖ్యమని వాళ్ళు అనుకుంటే మాత్రం రోడ్డు దబ్బినే బాగైతుంది. మరి ఈ ముచ్చట చూసన్న సర్కారు వాళ్ళు మీ రోడ్ల దిక్కు చూస్తారో లేదో చూడాలి. ఏమైనా నిన్నీయాల పబ్లిక్ అస్సలు ఊకుంటలేరు, ఏడికాడికి కడిగి పారేస్తుండ్రు. మరి అట్లుంటేనే నడిచేటట్టున్నది వ్యవహారం. వెనుకటంటే సీసీ కెమెరాలు లేవు కాబట్టి ఏదన్నా దొంగతనమో తప్పిపోవడం అయితే వారాలు నెలలు ఏండ్ల కామానం టైం పట్టేది దొంగల్ని పట్టుకునేదందుకు. కానీ కాలం మారింది. సీసీ కెమెరాల పుణ్యమాని నేరం ఇట్లా అవుతుందో లేదో గట్టిగా 1 రోజుల పట్టేత్తాళ్ళు పోలీసులు. అగో గంతలా సహకరిస్తున్న సీసీ కెమెరాలను ఏపీ రాష్ట్రంలో గట్టిగానే వాడుకుంటాన్రట. పండ్లిగా ముచ్చటేందో అరుచుకొని వద్దాం. తెలంగాణ లెక్కనే ఏపీలో సుధా సీసీ కెమెరాలు గట్టిగా బిగిస్తాంది అక్కడి సర్కారు. తొలుత పైలట్ ప్రాజెక్టు కింద ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణాన్ని సెలెక్ట్ చేసిర్రాట. వెంటనే కావాల్సిన కెమెరాలు పంపి పట్నం అంతా బిగిచ్చిండ్రు.
ఆ జాగలన్నీ కవర్ అయ్యేటట్టు సీసీ కెమెరాలు పెట్టి బందోబస్తు చేసిండ్రు. బస్టాండు, అంగడయ్యే జాగా, దవాఖాన్లు ఇంకా ముఖ్యమైన శివరాత్రులల్లా సీసీ కెమెరాలు పెట్టి నిఘా పెంచిన పోలీసోళ్ళు ఈ కాంచి ఎంతటి నేరం చేసిన వాళ్ళనైనా సిడిమెల్నే పట్టుకుంటామని ధీమగా చెప్పుకొస్తుండ్రు. రీసెంట్ గా ఈ పెట్టిన తర్వాత చాలా కేసుల్లో ఈ జగ్గైపేటలో అంబేద్కర్ స్టార్ జరిగిన మర్డర్ కేసులో కానీ, చిల్లకల్లు పిఎస్ పరిధిలో తిరుమలగిరిలో జరిగిన మర్డర్ కేసులో కానీ, వత్సవై పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మైనర్ గర్ల్ సూసైడ్ నోట్ చేసి రాసి వెళ్ళిపోతే ఈ సీసీ కెమెరాల ద్వారానే ఆ అమ్మాయి ఎలాగ వెళ్ళిపోయింది అనేది ఛేదించడంలో కానీ, పెనుగంచిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి స్నాచింగ్ కేసుల్లో కానీ, ఇటీవల జగ్గైపేట చిల్లకల్లులో జరిగినటువంటి స్నాచింగ్ కేసెస్లో కానీ గంటల వ్యవధిలో ఈ సీసీ కెమెరాల ఆధారాల ద్వారానే మేము పట్టుకోవడం జరిగింది. అదన్నట్లు తప్పు చేసినోడు ఎంతటోడైనా సరే ఒక తాన కాకపోయినా ఓ తాను సీసీ కెమెరాకి చిక్కుతాడు. అప్పటి మందం తప్పించుకున్నా అనుకుంటాడేమో గానీ పోలీసుల కండ్లు కప్పి ఎటు పారిపోలేడా అంటున్నారు. నీదికేంచి పోలీసు వాళ్ళ పనిని ఇంగింత అలకగా చేసేందుకు రాష్ట్ర సర్కారు సీసీ కెమెరాల ఇగురం చేసిందని పోలీసు పెద్ద సార్లు శనార్థులు చెప్తుండ్రు. ఈ కెమెరాల ఇకామతు జనాల రక్షణకు మరింత అక్కెరకొత్తదని గట్టి నమ్మకంతో ఉన్నారు. మేము కెమెరాలు ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి కేసు డిటెక్ట్ చేయడం జరిగింది సార్. ఒక్క కేసు కూడా ఇది అవ్వలేదు అనేది లేదు సార్. దుకుణం దందాలు ఎక్కువయ్యే జాగా బయటి రాష్ట్రాలకు రాకపోకలు సుత దండిగా అవుతుంటాయి. సరుకు సామాన్ల రవాణా పేరు చెప్పి బయటి రాష్ట్ర పోళ్ళు ఏపీకి వస్తుంటారు కాబట్టి ఎవడు దొంగో ఎవడు దొరో అన్న ముచ్చట ఎరకబట్టాలని అడుగడుగున సీసీ కెమెరాలు పెట్టిండ్రు. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే ఇప్పటికైతే జగ్గయ్యపేటలోనే పెట్టిండ్రు గానీ ఇక ముంగట రాష్ట్రం అంతటా అన్ని ఊర్లల్లో సీసీ కెమెరాలు బిగిచ్చే ఇగురం చేస్తున్నారట. మరి ఆలోచన అయితే చాలా గొప్పగానే ఉన్నది కానీ దీంతోని దొంగతనాలు దోపిడీలు ఏ పాటి ఆగుతాయో చూడాలి అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. ఇక ఎన్ని చిటుకు పట్టుకు ముచ్చట్లున్నాయి, పటాపట్ ధనాదన అవి కూడా చూసేయ్రి. పండుగలు పలు రకాలు అన్నట్టే చేసిండ్రు కదా. జగిత్యాల దిక్కున్న భీమారం మండలం రాఘోజిపేటలో మాజీ సర్పంచి బాలసాని లారిక ఊళ్ళున్న అక్కచెల్లెన్లంతా తన దోస్తులే అన్నట్టు చేసింది. ఏం తక్కువ 500 మంది ఆడోళ్లకు గోరింటాకు పెట్టి అటెనక గాజులు పెట్టించింది. అది అయినాక అక్కలంతా ఈ తీర్ల కోలాటం పాటలు ఆడుకుంటా మస్తు మురిసిపోయిర్రు. అయితే ఇది కులాలు మతాలతో సంబంధం లేకుండా జరుపుకుంటారట. అంతేకాదు ఊరంతా ఒక్కటే, ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదని చూపించేందుకే గిట్ల చేసిర్రట. మంచి ముచ్చట్నే. అయ్యో గౌడన్న ఎంతలా బచాయించిండు చూడర్రే. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం జనగాములుండే కొండూరు చంద్రయ్య అనే గౌడు సాబు తాడెక్కింది. అయితే సినుకులకు తాటి చెట్టు తడిసిందో ఏం పాడో గాని ఆయనతో చెట్టు నడుమలకు బాకినాక కాళ్ళకేసుకున్న గుయ్యి ఎటమటం అయిందట. దిగేముంది పట్టు తప్పి చెట్టుకు చాలా డేంజర్ గా ఏలాడబడ్డాడు. ఇంతలో తోటి గౌడన్నలు చూసి జట్న ఉరికొచ్చిర్రు. తలో దిక్కు మోకేసుకొని చెట్టు బాకిర్రు. అప్పటికే ఎట్టరో దేవుడా అని కింద మీద అవుతున్న చంద్రయ్య గౌడుకు ఏ అపాయం కాకుండా ఒడుపుతోని కిందికి దించిండ్రు. మేడ్చల్ జిల్లాలో పెద్ద మొత్తంలోనే డ్రగ్స్ పట్టుబడ్డది. చెర్లపల్లిలో ఉన్న ఓ కంపెనీలో మెపిట్రిన్ అనే 12 కోట్ల రూపాయలు విలువ చేసే డ్రగ్స్ ఉన్నాయట. మరి ఈ ముచ్చటకు మహారాష్ట్ర పోలీసులకు ఏ లింకు ఏడబడ్డదో ఏమో తెలియదు కానీ తోవదోలాడుకుంటూ వచ్చిన మహారాష్ట్ర పోలీసులు దొరికిన డ్రగ్స్ అంతా సీజ్ చేసి లారీలకు ఎక్కించిండ్రు. ఇక చూడరాదురికి డ్రమ్ములలో ఉన్నదంతా గదే. అయితే కంపెనీ ఓనర్లకు బయటి దేశాలతో లింకులు ఉన్నాయంటున్నారు. ఇంకా అడ్డదాకుల డ్రగ్స్ ఈడ తయారు చేసి బయటి దేశాలకు పంపి పైసలు కమాయించుతున్నారట. అన్నట్టు కంపెనీ వాళ్లకు బంగ్లాదేశ్ మహిళ ఫాతిమా మురాదుతోని ఏవో లింకులు ఉన్నాయంటారు పోలీసులు. చూడాలి మరిగా ఏం తేలుతారో. హర్యానా పంజాబ్ రాష్ట్రాలు ఇంకా నీళ్లనే మునిగి తేలుతున్నాయి. హర్యానా రాష్ట్రం బహదూర్ గడ్లు ఉన్న ఓ కార్ల గోదాములకు వరద చేరి కార్లన్నీ గీతీర్ల మునిగిపోయినాయి. అన్ని కొత్త బండ్లే. నీళ్ల రువడి అంతకంతకు పెరిగి ముంచటాలకు కార్లు కాస్త పడవలైనాయి. అయితే కొత్త బండ్లు గీ నమూనాల దడిస్తే ఏమిటికి పనికి రాకుండా అవుతాయని సోంచాయించిన కంపెనీలు మోటార్లు పెట్టి నీళ్లను బయటికి తోడిండ్రు. అటు పంజాబ్ రాష్ట్రంలో సుత నీట మునిగిన జనాలను రెస్క్యూ టీం వాళ్ళు పడవలతోని మంచి తావులకు పట్టుకుపోతుర్రు. మరి గీ వరద బాధ ఎప్పుడు తప్పుతుందో ఏమో గానీ జనం అవస్థలు మాత్రం చిన్నగా లేవు.